ఓణం పండగ ఆవిర్భావం వెనక ఉన్న చారిత్రక, పౌరాణిక మూలాలు ప్రధానంగా బలిచక్రవర్తి పాలన మరియు శ్రీ మహావిష్ణువు వామనావతారంతో ముడిపడి ఉంటాయి. పాతాళలోక రాక్షస చక్రవర్తి అయిన బలి చక్రవర్తి కేరళ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన పాలనలో ప్రజలందరూ అసమానతలు, అబద్ధాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించేవారు. బలిచక్రవర్తి దానగుణాన్ని, పెరిగిపోతున్న కీర్తిని చూసి దేవతలు విష్ణువును ఆశ్రయించారు. విష్ణుమూర్తి చిన్నారి వామనుడి రూపంలో వచ్చి బలిని 3 అడుగుల నేలను దానంగా అడిగాడు. వామనుడు 1 అడుగుతో భూమిని, మరో అడుగుతో ఆకాశాన్ని కొలిచి 3వ అడుగుకు స్థలం చూపమనగా బలి తన శిరస్సును అర్పించాడు. వామనుడు బలిని పాతాళానికి అణిచివేస్తాడు. ఆయన సత్యసంధతకు మెచ్చి ఒక వరం ఇస్తాడు. ఏటా తన ప్రజలను చూడటానికి భూలోకానికి రావచ్చనే ఆ వరమే ఓణం పండగగా మారింది. బలి చక్రవర్తి పాతాళం నుంచి వచ్చే ఆ రోజే తిరుఓణం.